యూత్ డిక్లరేషన్ ఆనాడు స్వయంగా ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి యూత్ డిక్లరేషన్ చేశారు. ఆ రోజు ఏం చెప్పింది ప్రియాంక గాంధీ గారు? నేను ఇందిరాగాంధీ మనమరాలుగా మాటిస్తున్నాను, ప్రియాంక గాంధీగా మాటిస్తున్నాను, ఏడాది లోపల ఉద్యోగాలన్నీ ఇస్తా అని చెప్పి 5 అంశాలతో కూడినటువంటి యూత్ డిక్లరేషన్ ను ఆ రోజు ప్రియాంక గాంధీ గారు రిలీజ్ చేశారు. ప్రియాంక గాంధీ గారు నా బాధ్యత అని చెప్పారు. మరి వాళ్ళు ఎక్కడ పోయినరు? 20 నెలలైంది ప్రియాంక గాంధీ గారు. ఆ రోజు నా బాధ్యత ఇందిరాగాంధీ మన్మరాలిగా మాటిస్తున్నా, ఇచ్చి తీర్థం అన్నావు కదా, మరి అడగవా రేవంత్ రెడ్డిని? ఎయ్యవా మొట్టికాయలు రేవంత్ రెడ్డికి? ఏమైంది ఆయన? నా పరువు పోతుంది, నా గౌరవం పోతుంది, నువ్వు చేయంగా నువ్వు మాట తప్పితే మా సోనియా గాంధీ ఇందిరాగాంధీ కుటుంబం గౌరవం పోతుంది అని చెప్పి మరి రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేసి మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రియాంక గాంధీ గారికి లేదా? ఇవాళ ప్రియాంక గాంధీ గారు మీరు 5 అంశాలు చెప్పారు యూత్ డిక్లరేషన్ లో, ఒక్కటన్నా అమలైంది 5లో? ఒక్కటి 20 నెలలైనా యూత్ డిక్లరేషన్ లో చెప్పిన 5 ఒక్కటి కూడా అమలు కాలేదు. అమరుల కుటుంబాలకు నెలకు 25,000 పెన్షన్ అన్నావు, ఉద్యోగం అన్నావు, ఒక్క అడుగు ముందుకు పడలేదు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మొదటి సంవత్సరమే ఇస్తామన్నారు, 5 పైసలు కూడా అందులో ఇవ్వలేదు. అదే విధంగా మీరు అనేక అంశాలు, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తాం, ఇంకా అందులో మాట్లాడుతూ ప్రియాంక గాంధీ గారు ఒక మాట అన్నారు, స్కూటీ అంటే నాకు చాలా ఇష్టమైంది, తప్పకుండా ఇప్పిస్తా స్కూటీలు అన్నారు. మరి 20 నెలలే స్కూటీలు ఏడవా? మీకు ఇష్టమైందే కదా ప్రియాంక గాంధీ గారు. ఒకసారి వచ్చి రివ్యూ చేయండి, గాంధీ భవన్ లో కూర్చొని యూత్ డిక్లరేషన్ లో నేను ఇచ్చిన హామీలు ఏడాదిలోగా చేస్తా అన్నా, 2 ఏళ్లు దగ్గరికి వచ్చింది, ఎందుకు అమలు చేస్తలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడగాల్సిన బాధ్యత మీకు లేదా ప్రియాంక గాంధీ గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు. అదే విధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఆ జాబ్ క్యాలెండర్ కాస్త జాలీ నోట్ల క్యాలెండర్ అయిపోయింది. జాలీ నోట్ అంటే చెల్లది కదా, దొంగ నోట్లు. జాబ్ క్యాలెండర్ కూడా దొంగ క్యాలెండర్ అయిపోయింది, చెల్లని క్యాలెండర్ అయిపోయింది. ఒక్క ఉద్యోగానికి కూడా ఈ రోజు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి నేను అడుగుతా ఉన్నా, ఏమైనా మీ హామీలు?